ప్రశ్నించే మీలో అమాయకత్వంతో కూడిన ప్రశ్న ఉంటే నేను చెప్పలేను, కానీ కేసీఆర్ వ్యక్తిగత స్వార్థపరుడు కాబట్టి అనుభవించాడు. సమస్యలు పరిష్కారం కాలేదు కదా, సమస్యలు ఉన్నాయి కదా, రోడ్డు మీదకి వచ్చారు కదా, ఉద్యమాలు చేశారు కదా, ఆత్మహత్యలు చేసుకున్నారు కదా, జైలు పాయేటోళ్ళు జైలు పాలయ్యారు కదా, ఇవన్నీ జరిగినాయి కదా. వ్యక్తిగతంగా ఆయన అనుభవిస్తే సమస్యలు పరిష్కారం అయినట్టు కాదు కదా నాన్న కదా. సమస్యలు ఉన్నంత వరకు, పరిష్కారం చేయనంత వరకు నిరసనలు ఉంటాయి కదా. నేను నిరసన లేని సమాజాన్ని చూడదలుచుకున్నా, అంటే నిరసన లేని సమాజాన్ని చూడదలుచుకున్నా కదా. అది చూసేంతవరకు నాకు అండ ఉంటుంది. అయితే ఒక అంశం మీద కాదు కదా, మహిళల మీద వివక్షత జరుగుతున్నది, మరి అది వివక్షతే కదా కదా. గిరిజనుల మీద, దళితుల మీద, బీసీల మీద, ఇంకోరి మీద జరుగుతున్నది, ఏదో రకంగా జరుగుతున్నది, అది వివక్షతే కదా. ఈ దేశంలో పేదలు ధనికులు ఉన్నారు. ధనికులు జీవిస్తున్న జీవితానికి ఉన్న పేదలు జీవిస్తున్న జీవితానికి తేడా ఉన్నది కదా. అంటే అసమానతలు గురవుతున్న వాళ్ళు, అన్యాయం గురవుతున్న వాళ్ళు, పేదలకు కన్నీరు ఉంటుంది కదా నాన్న. మరి పేదలు కన్నీరు గారుస్తున్నప్పుడు మనం సుఖంగా ఉన్నామని చెప్పి కండువ మార్చుకుంటే ఎట్లా? అందులో పేదరికం, అసమానతలు నా జీవితకాలంలో పోకపోవచ్చు, కానీ అవి పోడగొట్టడం కోసం మాత్రం నల్లకండు ఉంటాయి అన్న. తల్లిదండ్రులు అంటే దైవ సమానులు అని అంటారు. వాళ్ళు ఏందే ఈ సమాజం పైన మన మనుగడ లేదు అని అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారన్న? మా తల్లిదండ్రుల ద్వారా నేను ఒక జీవితం వచ్చింది నాకు. ఈ జీవితం మా తల్లిదండ్రుల పేరును, గౌరవాన్ని శాశ్వతం చేయడం కోసం వాళ్ళ కొడుకుగా నా పాత్ర నేను పోషిస్తాను. అందరికీ తల్లిదండ్రులు ఉంటారు, పుట్టిన వాళ్ళందరూ తల్లిదండ్రులు. కానీ పుట్టిన వాళ్ళందరూ తల్లిదండ్రుల చరిత్ర ఉండదు, పుట్టిన వాళ్ళ చరిత్ర కూడా ఉండదు. సమాజం పట్ల బాధ్యతతో జీవిస్తే కదా, సమాజం పట్ల బాధ్యతతో జీవిస్తే ఆ జీవించిన వ్యక్తులు ప్రజల్లో నిలబడమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రజల్లో నిలబడతారు. ఇప్పుడు వాళ్ళ రుణం తీసుకోవాలంటే ఇంకేం చేయాలి? వాళ్ళ కడుపున పుట్టాము, నేను ఇక్కడ లేను అనుకుందాం. నా తల్లిదండ్రులు ఎవరు అడుగుతారు? మా తల్లి పేరు కొమరమ్మ, మా తండ్రి పేరు కొమరయ్య. కానీ ఇప్పుడు అందరికీ కృష్ణమాదిగా తల్లిదండ్రులు కొమరయ్య, కొమరమ్మ అని అంటుంటారు కదా. అంటే నా తల్లిదండ్రుల పేరు సమాజానికి తెలిసింది కదా. మంచితనంతో మనం సమాజం పట్ల బాధ్యత వహిస్తే తల్లిదండ్రులకు మంచి కొడుకు ఉన్నాడు అని అంటారు కదా. కొంత వేరే మార్గంలో పోతే తల్లి అంటే వాళ్ళ రుణం తీసుకోవాలంటే వాళ్ళ పేరును శాశ్వతం చేయాలి. వాళ్ళ పేరును శాశ్వతం చేయాలంటే మనం నిజాయితీగా, న్యాయబద్ధంగా జీవించాలి. ఇది అన్న, మీ పెళ్ళి ఏ నేపథ్యంలో జరిగింది? మీ పెళ్ళి ఏ నేపథ్యంలో జరిగింది? అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా మీది? అంటే తమ్ముడు, అంతకుముందు కొంత రాడికల్ పీపుల్స్ ఆర్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా మా ఊరే మాదిగా సామాజిక వర్గమే, ఒక రకం ప్రేమ వివాహం అనుకోండి, సామాజిక వర్గమే. అప్పుడు 83 చేసుకున్నారు. 83 అంటే మేము కూడా అనుకుంటాం, ఇంత మొండోడు ఏదన్నా ఒకటి నమ్ముకున్నాడంటే ఆఖరి క్షణం వరకు నిలబడతారు, ఇలాంటి ఆయన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారా అని ఆలోచించినాం. ఆ మేడం గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? మా భార్య పేరు జ్యోతి. ఆమె ఇన్ని ఉద్యమాలు చేస్తుంటే కూడా పిల్లల్ని చూసుకోవడాలు చేయడాలు కాకుండా ఒక్కొక్కసారి రోజులు, వారాలు, నెలల తరబడి కూడా సమాజం కోసం ఇంటికి రాకుండా తిరగాల్సి వస్తుంది కదా. సహజంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఆ ఇబ్బందుల కంటే సమాజం కోసం చేస్తున్నాడు అనే ఒక ఆలోచనతో ఇంట్లో సహకారం, ప్రోత్సాహం ఉండడం వల్లనే ఇంత దూరం నడుస్తుంది, అంతే కదా. ఒక రకం ఏమంటే ఈ ఉద్యమంలో మా తల్లిదండ్రుల రుణం ఒకటి ఉన్నది, ఆమె తీర్చుకోవాలి. రెండు, నేను కూడా ఆమె చేస్తున్న సహకారం, ఆమె ఎంత శ్రమ చేస్తుందో, ఎంత కమిట్మెంట్ ఉంటుందో, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఇంట్లో సందర్భం వచ్చినప్పుడు ఉంటుంది కదా. నన్ను ఇల్లు అన్నప్పుడు, కుటుంబం ఉన్నప్పుడు వాటిని అధిగమిస్తూ కూడా ఉద్యమ ప్రస్థానాన్ని ప్రోత్సహించు లేదా సహకరిస్తూ వస్తుంది. కాబట్టి ఈ ప్రయాణంలో ఆమె పాత్ర కూడా చాలా కీలకం. మందకృష్ణ మాదిగ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తారు? ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మానవులందరూ సమానమే, జీవరాశులందరూ సమానమే. మన వల్ల ఏ ఒక్కరు బాధపడద్దు, మన వల్ల ఏ ఒక్కరు అవమానపడద్దు, మన వల్ల ఏ ఒక్కరు సమస్యలు ఎదుర్కోవద్దు. అందరూ సమానంగా బతికే ఒక వ్యవస్థ నిజంగా రావడం అనేది నా ఆశయం అవుతే, నేనున్నంత వరకు మాత్రం ఆ ఆశయం కోసం అయితే పాట పాడతా.
కులం కోణంలోనే కాదు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల కోణంలో. నాకు తెలిసి మమ్మలను మొత్తం మేము ఎంఆర్పిఎస్ నాయకులకు వాళ్ళకు మానవులకు కూడా చెప్తుంటాం కార్యకర్త సమస్యలో, ఈ దేశ కుల వ్యవస్థలో కులం ఉన్నది, ఆ కులంలో మనం మాదిగాని చెప్పుకుంటున్నాం. నిన్నటి వరకు మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళం కదా, కానీ ఎంఆర్పిఎస్ వచ్చినాక మాదిగాని చెప్పుకోవడం కొంత గౌరవంగా చెప్పుకుంటుంటాం. అంతవరకే. మన కులాన్ని అవమానకరంగా చూడొద్దని అంటున్నాం, కానీ మన వల్ల ఇంకోరు అవమానపడద్దు. ఇది ఇంపార్టెంట్. అంటే అందరూ సమానమైన స్థాయికి తీసుకురావాలి. ఈ దేశంలో మత వ్యవస్థ ఉన్నది, ప్రపంచంలో మత వ్యవస్థ ఉన్నది. ఎవరి విశ్వాసం వాళ్ళకు ఉంటుంది నాన్న. నేను నమ్ముకున్న విశ్వాసాన్ని ఇంకొకరు గాయపరిచినంత వరకు, ఇంకొకరి విశ్వాసాన్ని మనం గాయపరిచినంత వరకు అందరూ సమానమే నాన్న. ఏ దేవుడు నేను గొప్పోడు ఇంకోటి తప్పోడు అని ఎవరు అనడానికి అవకాశం లేదు, ఏ దేవత అనడానికి అవకాశం లేదు. కానీ మనం మన విశ్వాసాన్ని మనం గౌరవించుకున్నట్టుగానే ఎదటి వాళ్ళ విశ్వాసాన్ని కూడా గౌరవించిన రోజు సమస్యలు రావనని. కాబట్టి ఎంఆర్పిఎస్ 2 పాత్ర ఎట్లా పోస్తుందంటే, సమస్య మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి మాదిగ ఉద్యమం నడుస్తుంది. కానీ మా మీద ప్రభావితం చేసేది చెప్ప కులం కంటే మతం కంటే మానవత్వం ప్రభావితం చేస్తుంది. మానవత్వం అనే అంశానికి మేము ప్రధాన ఎజెండా ఇచ్చాం కాబట్టి ఇన్ని సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేసుకుంటూ వచ్చేసాం. కాబట్టి మనం మనుషులు నాన్న, మనం నిర్మించుకున్నది మతం, మనం నిర్మించుకునేది కులం. ఇందులో ఎక్కడ అసమానతలు ఉన్నా, ఎక్కడ వివక్షత ఉన్నా దాన్ని ఖండించాల్సిందే. మందకృష్ణ మాదిగ గారు దేవుడు ఉన్నాడని నమ్ముతారా, లేడు అని నమ్ముతారా? నేను వ్యక్తిగతంగా దైవానికి నేను వ్యతిరేకం కాదు. నేను వ్యక్తిగతంగా దైవానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల విశ్వాసం వాళ్ళ మతాల మీద, వాళ్ళ నమ్మకం దేవుళ్ళ కదా, కాదు. నా వరకడుకు వచ్చేటప్పటికి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, వ్యక్తిగతంగా ఓకే, నేను దేవుడు ఉండాలని కోరుకుంటే గిన్ని అసమానతలకు ఎందుకు నిలయంగా మారుతున్నారు? ఉండాలని కోరుకుంటా, ఉన్నాడని అనుకుంటా. కానీ కొన్ని సందర్భాల్లో ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా, ఇన్ని అసమానతలు ఇంత అంటే స్పష్టంగా చెప్పాలంటే మీ ఉద్దేశం దేవుడు లేడనేది కనపడతా ఉంది. ఆ దేవుడు అనేవాళ్ళు వీళ్ళ కష్టాలకు బాధలు తీర్చడం మీదనే దృష్టి పెట్టాలి కదా. నేను కోరుకుంటా, వాళ్ళ విశ్వాసాన్ని నేను వ్యతిరేకించా. కానీ దేవుడు ఉండి కూడా ఇన్ని రకాల అసమానతలు, ఇన్ని రకాలుగా ఇబ్బందులు ఈ వ్యవస్థ నడుస్తుంది కదా, ఈ వ్యవస్థ నిర్మూలన కోసం ఆ దేవుడు చల్లగా అందరూ సమానంగా ఉండేటట్టు చూడాలి కదా అని కోరుకుంటా. అంత నేను వ్యతిరేకించాను, కోరుకుంటా అంతవరకు. అన్న, నేను కొంతమంది రాజకీయ నాయకుల పేర్లు చెప్తాను. చివరిగా 1 వర్డ్లో ఆన్సర్ చెప్పాలి. ఒక రాజకీయ నాయకుడు పేరు చెప్తే మీకు గుర్తుకొచ్చే ఒక పదం, ఆయనకి టైటిల్ ఇవ్వాలంటే. నాకు ఇది నరేంద్ర మోడీ, సమర్థుడు. కేసీఆర్, మోసగాడు. చంద్రబాబు నాయుడు, నిబద్ధత గల పరిపాలకుడు. జగన్మోహన్ రెడ్డి, నమ్మక ద్రోహి. రాజశేఖర్ రెడ్డి, గొప్పవాడు. రేవంత్ రెడ్డి, ఆయనకు విలువలు లేవు. యోగి ఆదిత్యనాథ్, ఆయన అనుకున్న లక్ష్యం కాదు గట్టిగా నిలబడే వ్యక్తి. కేటీఆర్ సమాజంలో బాధ్యతగా వ్యవహరించే వ్యక్తిగా కాదు. అమిత్ షా తను అనుకున్న పందాలో గట్టిగా నిలబడే వ్యక్తి. మీకు నచ్చిన రాజకీయ నాయకుడు? ప్రస్తుతం నరేంద్ర మోడీ గారే. మందకృష్ణ మాదిగ, జీవించినంతగానో సమాజం కోసం బతుకుతా. తెలంగాణ, ఓకే, తెలంగాణ పౌరుడిగా ప్రపంచం మానవుల క్షేమం కోసం ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ నా సోదర రాష్ట్రం. ఆ సోదర రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్ కావాలని కోరుకుంటాను. చివరిగా 2 తెలుగు రాష్ట్ర ప్రజలకి ఏమైనా చెప్పాలి మందకృష్ణ మాదిగగా, సిగ్నేచర్ స్టూడియోస్ వేదికగా ఏం చెప్తారన్న? ఓకే, భారతదేశంలో ఎన్నో భాషలున్నా మనం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో మనం జీవిస్తున్నాం. ప్రాంతాల మధ్యలో, జిల్లాల మధ్యలో, చివరికి కొన్ని మండలాల మధ్యలో, కొన్ని గ్రామాల మధ్యలో కూడా చిన్న భిన్నాభిప్రాయాలు ఉంటాయి. కానీ భారతదేశం గర్వపడే విధంగా 2 తెలుగు రాష్ట్రాలు ఐక్యమత్యంతో ముందుకు సాగి తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచంలో నిలబెట్టే స్థాయికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఏ ఆశయం కోసం అయితే నిలబడ్డారో, ఇన్నాళ్ళు మీ జీవితమే ఒక పోరాటం అయింది. ఎన్నో అవరోధాలు వచ్చినా కూడా ఈ పోరాటాన్ని ముందుకు కొనసాగించారు. ఏ ఆశయం కోసం అయితే ఈ ఉద్యమాన్ని తలపెట్టారో ఆ ఆశయాలన్నీ మనస్ఫూర్తిగా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక 2 గంటల పాటు ఈ అర్ధరాత్రి కూడా మాకు మీ సమయాన్ని ఇచ్చినందుకు, దూరం నుంచి చూసినప్పుడు మీ పోరాట స్ఫూర్తిని తీసుకొని పనిచేశాం. కానీ దగ్గరగా ఉండి చూసినప్పుడు మీ మాట విధానం, మీకున్న క్లారిటీ, స్పష్టత, చాలాసార్లు కూడా కొన్నిసార్లు మేము విభేదించింది ఏంటంటే, అరే అన్న మళ్ళీ బీజేపీకి ఎందుకు పోయినట్టు, టీడీపీకి ఎందుకు పోయినట్టు. కానీ గతంలో మీరు ఇచ్చిన రిఫరెన్సెస్ని చూస్తే మీరు వెతుకున్న ప్రతి దారి పెడుతుంది అని అంటే ఆశగా ఉంటుంది, కొడతా అన్నప్పుడు భయపడుతుంది అన్నట్టుగా. ఖచ్చితంగా మీ ఆశయాలన్నీ సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సిగ్నేచర్ స్టూడియోకి మీరు ఇచ్చిన విలువైన సమయానికి
ధన్యవాదాలు అన్న. తమ్ముడు ధన్యవాదాలు నాన్న.